కురుక్షేత్ర యుద్ధం యొక్క 8వ రోజున భీముడు దుర్యోధనుని సోదరులలో 17 మందిని చంపాడు. అర్జునుడి కుమారుడు ఇరావణుడు ధైర్యంగా పోరాడాడు. కాని చివరికి రాక్షస అలంబుష చేత చంపబడ్డాడు. కౌరవులు ప్రారంభంలో రక్షక కూర్మ వ్యూహాన్ని, తాబేలు నిర్మాణం ఉపయోగించారు. వారి శ్రేణులలో భయాందోళన మరియు నిరాశకు దారితీసిన ఘోరమైన ఓటమిని చవిచూశారు. రెండు వైపులా అలసటతో మరియు యుద్ధభూమి ప్రాణనష్టంతో నిండిపోయింది. రాబోయే రక్తపాతాన్ని ముందే సూచిస్తుంది. 8వ రోజు ముఖ్య సంఘటనలు. 1. ఫార్మేషన్ మరియు కౌంటర్ ఫార్మేషన్. కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన భీష్ముడు, రక్షక తాబేలు నిర్మాణాన్ని, కూర్మ వ్యూహం స్వీకరించాడు. పాండవులు త్రిశూల నిర్మాణం, త్రిశూల వ్యూహం తో ప్రతిస్పందించారు. అర్జునుడు నాయకత్వంలో మరియు ధృష్టద్యుమ్నుడు మధ్యలో ఉన్నాడు. ఇది కౌరవ దళాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది. 2. కౌరవ యువరాజుల భీముని వధ. భీకర శక్తి ప్రదర్శనలో భీముడు ఒంటరిగా పెద్ద సంఖ్యలో దుర్యోధనుడి సోదరులను చంపాడు. ఇది కౌరవ సైన్యానికి పెద్ద దెబ్బ. 3. ఇరావాన్ మరణం. శక్తివంతమైన రాక్షస యోధుడు అలంబుష పాండవుల ముందుకు సాగుతున్న దళాలను ఎదుర్కోవడానికి దుర్యోధనుడు పంపబడ్డాడు. అలంబుష అర్జునుడి కుమారుడైన ఇరావాన్తో భీకర యుద్ధంలో పాల్గొని చివరికి అతన్ని చంపాడు. 4. పాండవ విజయాలు మరియు కౌరవ వైరాగ్యం. ఐరావణుడి గణనీయమైన నష్టాన్ని కలిగి ఉన్నప్పటికీ పాండవులు భారీ విజయాలను సాధించారు. భీముని కనికరంలేని దాడులతో కౌరవ శిబిరంలో తీవ్ర నిరాశ మరియు భయాందోళనలు కలిగించాయి. దుర్యోధనుడు తన సోదరుల మరణం మరియు పెరుగుతున్న నష్టాలతో నిరుత్సాహపడ్డాడు. భీష్ముడు మరియు ద్రోణులు పాండవుల పురోగతిని అడ్డుకోలేకపోవడంపై కర్ణుడితో మొరపెట్టుకున్నాడు. మరియు 5. మరుసటి రోజు కోసం సన్నాహాలు. రోజు చివరిలో సూర్యుడు అస్తమించాడు మరియు రెండు సైన్యాలు తమ శిబిరాలకు తిరిగి వచ్చాయి. యుద్ధభూమి పడిపోయిన వారి మృతదేహాలతో నిండిపోయింది. ఆనాటి సంఘటనలు మరింత సంఘర్షణకు వేదికగా మారాయి మరియు రాబోయే రోజుల యుద్ధం కోసం ఉద్రిక్తతను పెంచాయి.